వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ నేతలకు దేవుడంటే భయం భక్తి లేవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. హిందువుల మనోభావాలంటే వారికి లెక్కలేదన్నారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి దిగజారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మార్గదర్శకత్వంలో శ్రీవారి ఫోటోలతో రాజకీయం చేసే నీచానికి దిగజారని మండిపడ్డారు. దేవుడి ప్రసాదాన్ని జంతు కొవ్వు ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేశారని ఆరోపించారు. చెప్పులు బూట్లు వేసుకొని శ్రీవారి ఫోటోలు పట్టుకోవడం మరీ దారుణమన్నారు. వైసీపీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. కలియుగంలో రాక్షసుల్ని నేరుగా చూస్తున్నామని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒక మనోభావాలన్నా సరే ఏమాత్రం భయం కానీ లెక్కలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. ఈ ఫొటోస్ పట్టుకొని కేవలం రాజకీయం చేయాలి, రాజకీయంగా వాడుకోవాలన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఒక అనుచరులతో శాసనసభ్యులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకొని చెప్పులతోని బూట్లు వేసుకొని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారం ఉన్నప్పుడు కూడా చట్టసభల్లో వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులతో దూషిస్తూ ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని అపహాసం చేస్తూ గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళని గడిపారు. ఇప్పుడు కూడా ఆయన ఒక నీచ బుద్ధితో హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏమాత్రం లెక్క లేని విధంగా ఆయన చేయడం చాలా దుర్మార్గం అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అటు త్రేతాయుగంలో కల్తీ లడ్డు తయారు చేసి పాలు ఉపయోగించకుండా నెయ్యి తయారు చేసేది. ఏదైతే జంతు కొవ్వు ఉందో అది కెమికల్ రూపంలో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.